ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 37 అడుగులకు చేరింది. స్నాన ఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. కళ్యాణకట్ట వరకు వరద నీరు చేరింది. దీంతో నదిలో స్నానాలు ఆచరించే భక్తులకు లోపలికి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. పర్ణశాల వద్ద నారచీరెల ప్రాంతం సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగాయి.